తెలుగుదేశం వాళ్ళు అయితే పవన్ కూడా వాళ్ళతో జట్టు కట్టాక ఇక తనకి ఒక పొలిటికల్ సపోర్ట్ లేకపోతే కష్టం, ఇంకోటి తన కొడుకు భవిష్యత్తు ఏంటన్న భయం వచ్చాక అప్పుడు వచ్చాడు. అంతకుముందు అయితే సాంత రాజకీయ సన్యాసం తీసుకున్నాడు కదా, రాజకీయ పార్టీగా ఎక్కడా లేడు కదా ఆయన. మారడం అనేటటువంటిది కొడుకు కోసం మారాడు, అది చివరి ఏడాదిన్నరలోనే. అది ఆయనకి శత్రువులను పెంచింది. ఆయన స్వయంగా రానన్నాడు, కొడుకునే ముందుకు పెట్టాడు. అది చివరిలో గందరగోళమే కదా, కన్ఫ్యూజనే కదా. అవును, ఒక కుల నాయకుడు కాబట్టి ఇంతకు మించి ఆయన పై స్థాయికి వెళ్ళలేకపోయారా, ఎక్కడికి ఆగిపోయారా? ఏ ఎన్నికల్లో పోటీ చేయని మందకృష్ణ మాదిగ స్టేటస్ చూసుకున్నా, లేదంటే ఆర్ కృష్ణ ఆయన పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు, ఓడిపోయారు. ఈయన ఆర్ కృష్ణ అంటారా అక్కడి నుంచి తెలుగుదేశం నుంచి ఎల్బీ నగర్ నియోజకవర్గం పోటీ చేసి గెలిచారు. అంటే ఆ స్థాయి కంపేర్ చేసుకుంటే ఈయనకి ఆ స్థాయి రాలేదు, ఎందుకంటే 10 రెట్లు ఎక్కువ. మందకృష్ణ మాదికి మళ్ళీ ఈయన ఓడిపోలేదు కదా. అవును, ఓడిపోలేదు. ఇంకోటి కులం పేరుతో పోటీ చేయలే ఆయన, మామూలుగా పార్టీ పేరుతో పోటీ చేస్తే కృష్ణయ్య ఒకసారి గెలిచాడు. అంటే కులం పేరుతో టర్న్ తీసుకోవడమే అక్కడే రాంగ్ స్టెప్ పడిందా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే కులం కృష్ణయ్య మరి కులం పేరుతోనే టర్న్ తీసుకున్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు గెలిచాడు. ఈయన కూడా కులం పేరుతో టర్న్ తీసుకుని కాంగ్రెస్ లో గెలిచాడు. ఆయన ఇక్కడ లాజిక్ అదే సార్, ఆయన ఆర్ కృష్ణయ్య టీడీపీ నుంచి గెలిచిన పిలిచి వైసీపీ పిలిచి ఇచ్చింది, ఇప్పుడు బీజేపీ కూడా పిలిచి ఇచ్చింది. నేను అనేది అది, ఈయనకి ఆ గుర్తింపు రాలేకపోయింది. రాజ్యసభ సీట్లు ఇవ్వడం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరు, అంతేగాని అదేమి ప్రత్యేక. అంటే వాళ్ళ వెనక కులం ఉంది, కులం ఓట్లు ఉన్నాయనే కదా పిలిచిస్తారు. వాళ్ళకి లేదు కాబట్టి, వైసీపీకి బీసీ లేరు కాబట్టి. అది అవును. పవన్ కళ్యాణ్ కాపుకేం ప్రాబ్లం, జనసేన